హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రావణి. వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ గోధుమ రవ్వతో రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండగలప్పుడు, పూజలప్పుడు కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే రవ్వ కేసరిని గోధుమ రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ మందికి ప్రసాదం అంటే నైవేద్యం తయారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ గోధుమ రవ్వతో రవ్వ కేసరి చాలా బాగుంటుంది. ఇది తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని అది వేడైన తర్వాత కొంచెం జీడిపప్పులు వేసుకుని వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొంచెం కిస్మిస్లను కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకేమైనా ఉంటే కూడా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఇవి ఇలా వేగిపోయాక ఒక చిన్న బౌల్లోకి తీసి వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే మూకుట్లో నెయ్యి ఉంటుంది కదా, దాంట్లోనే ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ కొలతగా పెట్టుకుని గోధుమ రవ్వని వేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పుడు గోధుమ రవ్వను వేసుకుని వేయిస్తున్నాను. నెయ్యిలో గోధుమ రవ్వని దాని కలర్ చేంజ్ అయిపోయి పూర్తిగా తెల్లగా అయ్యేంత వరకు వేయించాలి. ఎక్కడ మాడిపోనివ్వకుండా వేయించుకోవాలండి. మాడితే కనుక మొత్తం రవ్వ కేసరి టేస్ట్ మారిపోతుంది. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి 3.5 కప్పుల నీళ్ళని వేసుకుని ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. దీన్ని మూత పెట్టేసి మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ పూర్తిగా ఉడికేంత వరకు అలా ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా నీళ్ళన్నీ ఎగిరిపోయి గోధుమ రవ్వ మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన రవ్వలో ఒక కప్పు గోధుమ రవ్వకి 1 కప్పున్నర పంచదారని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బెల్లం వేసుకోవాలంటే కప్పున్నర తురిమిన బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందండి. ఇది కాస్త దగ్గర పడడానికి 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా ఉడికిస్తే అది కాస్త దగ్గర పడుతుంది. 1 నిమిషం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మంచి సువాసన రావడానికి 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మరొకసారి కలిపేసి 1 నిమిషం అలా మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి గోధుమ రవ్వ కేసరి అనేది తయారైపోతుందండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండగా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కాస్త చల్లారిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుందండి. మనకి 1 కప్పు రవ్వకి 3.5 కప్పులు నీళ్ళు వేసుకుంటే ఒక కాసేపు అయిన తర్వాత కూడా బాగా గట్టి పడిపోకుండా ఉంటుంది. ఇంతేనండి, గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.